హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ ఛాంప్. మన మల్టీ ఛాంప్లో ఇవాల్టి స్పెషల్ ఎంతో ట్రెడిషనల్ అండ్ రుచికరమైన వెల్లుల్లి పచ్చడి. ఫ్రెండ్స్, మా వీడియోని జాగ్రత్తగా చూస్తూ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి అండ్ ఆ టిప్స్ అన్నిటిని ఫాలో అవ్వండి. ఎంతో రుచికరమైన ట్రెడిషనల్ వెల్లుల్లి పచ్చడిని రెడీ చేసుకొని తప్పకుండా మాకు కూడా తెలియజేయండి. డెఫినెట్గా నా మాట విని ఒకసారి రెసిపీని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది అండ్ ఇంట్లో వాళ్ళంతా మిమ్మల్ని తెగ మెచ్చుకుంటారండి. అయితే ఈ వెల్లుల్లి పచ్చడి క్విక్ అండ్ ఈజీ మెథడ్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఈ వెల్లుల్లి కారం కోసం ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ని కాస్త వేడెక్కనివ్వాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఇలా చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఒకవేళ కనుక మీకు ఇలా ఉల్లిపాయ కాకపోతే దీంట్లో ఒక 4 లేక 5 చిన్న సైజ్ సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి కూడా వాడుకోవచ్చు. ఇక్కడ నాకు సాంబార్ ఉల్లిపాయలు అవైలబిలిటీ లేవు కాబట్టి ఈ ఉల్లిపాయలు వాడుకున్నాను. ఇప్పుడు వీటిని కాసేపు వేయించుకుందాం. చూసాక ఫ్రెండ్స్, ఇవి లైట్గా వేగాయి కదా. ఇప్పుడు ఇందులో సుమారుగా 100 గ్రాముల వరకు అంటే 100 గ్రామ్స్ వరకు ఇలా పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత వీటిని మంచి రంగు వచ్చే వరకు వేయించుకోండి. ఇందులో కాస్త వెల్లుల్లి స్మెల్ వచ్చినా ఓకే, కానీ స్మెల్ వచ్చేటట్టు కాస్త పచ్చి పచ్చిగా ఉంటే కనుక నిల్వ ఉండదు. కాబట్టి నిల్వ ఉండాలి అనుకునే వాళ్ళు మాత్రం కాస్త ఎక్కువగానే వేయించుకోవాలి. నేను మీకు చూపిస్తాను ఎంతవరకు వేయించుకోవాలనేది. ఇప్పుడు వీటిని కాసేపు వేగనిద్దాం. చూసాక ఫ్రెండ్స్, మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నాం కదా. అండ్ ఇక్కడ చూడండి, చూసారా చక్కగా వేగి సాఫ్ట్గా అయ్యాయి కదా. అండ్ కలర్ కూడా చూసారా, నేను చెప్పినట్టుగానే మంచి కలర్ వచ్చాయి, బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో. ఇప్పుడు మనం ఇందులో 20 ఎండుమిరపకాయలు వేసుకొని కాసేపు వేయించుకుందాం. ఇప్పుడు ఇలా 1 మినిట్ పాటు ఇలా వేయించుకున్నాను కదా ఎండుమిరపకాయలన్నింటినీ. ఇప్పుడు ఇందులో మనకి చిన్న గోలికాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని వీటిని కూడా కాసేపు 2 or 3 మినిట్స్ పాటు మనం వేయించుకుందాం. ఇలా చూసాక ఫ్రెండ్స్, 2 or 3 మినిట్స్ మనం వేయించుకున్నాం కదా. ఇప్పుడు మనం స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారనిద్దాం. ఇప్పుడు చూసాక ఫ్రెండ్స్, ఇవన్నీ కంప్లీట్గా చల్లారిపోయాయి. ఇప్పుడు మనం వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా. ఇందులో అదేనండి కల్లుప్పు. మీకు కావాల్సిన నార్మల్ సాల్ట్ కూడా వాడుకోవచ్చు, కానీ పచ్చళ్ళు ఇలా పికిల్స్ అన్ని చేసుకునేటప్పుడు కల్లుప్పు అయితే మంచి టేస్ట్గా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ కల్లుప్పు వాడాను. ఓకే, ఇది వేసుకున్న తర్వాత మీకు కావాల్సిన మెత్తని పేస్ట్లా తయారు చేసుకోండి. అంటే టిఫిన్స్లోకి అయితే మెత్తని పేస్ట్లా, అదే కనుక అన్నంలోకి అయితే కాస్త బరగ్గా. నేను మరీ మెత్తని పేస్ట్లా కాదు, అలాగని మరీ బరగ్గా కాకుండా సెమీగా, అంటే నార్మల్గా నేను ఇక్కడ చూపిస్తాను మీకు ఎలా గ్రైండ్ చేస్తాను. ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకొని వస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పానుగా కోర్స్గా చూసారా, ఈ విధంగా అయ్యింది కదా. ఇప్పుడు ఇందులోనే కాస్తంత వాటర్, మరి ఎక్కువ వద్దు ఫ్రెండ్స్, కాస్తంత వాటర్ పోసుకొని ఇంకొకసారి మనం గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం ఇంకొకసారి గ్రైండ్ చేసుకున్నాం కదా. గ్రైండ్ చేసుకున్నాక నేను చెప్పాను కదా మీకు, మరీ మెత్తని పేస్ట్లో అయితే నేను చేసుకోలేదు చూడండి, అలాగని మరీ బరకగా కూడా ఉంచలేదు. ఈ విధంగా నేను ఈ కన్సిస్టెన్సీతో చేసుకున్నాను. ఇప్పుడు దీనికి మనం పోపు వేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఉల్లిపాయలు వెల్లుల్లి వేయించుకున్నాం కదా, అక్కడ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వాడాం కదా. అయితే అవన్నీ తీసేయగా మనకు కొంచెం ఆయిల్ మిగులుతుంది. అందులోనే ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కనిద్దాం. చూడండి, మరీ ఎక్కువ కాదు, అలాగని మరీ తక్కువగా ఉండకూడదు, ఎందుకంటే మనకి పచ్చడి అనేది నిల్వ ఉండాలి కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది. ఓకే, ఇప్పుడు ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక చిటికెడు మెంతులు. ఈ మెంతులు వేయటం వలన మా పచ్చడికి అనేది మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్, కాబట్టి మెంతులు తప్పకుండా వాడండి. ఆవాలు కాస్త చిటపట్లు ఆడిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఇంకాసేపు మనం వేయించుకుందాం. అండ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మినపప్పు కరకరలాడాలి, అంటే చక్కగా వేగితే మంచి కటకటలాడే శబ్దం వస్తుంది కదా పంటి కింద పడేటప్పుడు. అలా ఉంటే కనుక మన పచ్చళ్ళలోకి మధ్య మధ్యలో కటకట తగులుతూ సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి జాగ్రత్తగా లో ఫ్లేమ్లో ఇలా వేయించుకోండి కలుపుతూ. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మినపప్పు వేగి మంచి రంగు కూడా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోనే
కాస్తంత కరివేపాకు వేసి కరివేపాకును కూడా కాస్త మరమరలాడేటట్టుగా వేయించుకున్నాం. అంటే ఒకటే గుర్తుపెట్టుకుని ఏంటంటే దీంట్లో నీళ్ళ క్వాంటిటీ ఏదైనా నీరున్నా తడి ఉన్నా చెమ్మ ఉన్నా అది పోయేంత వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు వేసుకొని ఒక అర నిమిషం పాటు ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక 10 కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెప్పలు, అలాగే 2 లేక 3 ఎండుమిరపకాయలు వేసుకొని వీటిని కూడా వేయించేసుకుందాం. చూసాగా ఫ్రెండ్స్, మన కరివేపాకు వేగుతుంటే ఈ సౌండ్ వినండి. ఎండిపోయిన ఆకులు ఏదైతే సౌండ్ వస్తాయో అదే సౌండ్ వస్తుంది. చూడండి, వినండి. విన్నారు కదా ఫ్రెండ్స్? ఈ సౌండ్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. అది కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అన్నీ చక్కగా వేగాయి కదా. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, గ్రైండ్ చేసుకొని ఆ పచ్చడి మొత్తాన్ని దీంట్లో వేసుకుందాం. ఇలా పచ్చడి మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని ఇలా మనం కాసేపు వేయించుకోవాలి. మనకి ఇది నిల్వ ఉండాలి కాబట్టి దాంట్లో ఉన్న తడి చెమ్మ అంత పోయే వరకు లైట్గా మనం వేయించుకుందాం లో ఫ్లేమ్లో. ఇప్పుడు చూసాక ఫ్రెండ్స్, ఒక 3 to 4 minutes ఇలా వేయించుకున్నాం కదా. అంటే మనం ఈ వెల్లుల్లి పచ్చడి అంతా వేగి నూనె చూసారా పైకి తేలుతుంది కదా, కనపడుతుందా మీకు? ఓకే, అంటే మన పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వేగిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. చూసాక ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా చాలా చాలా కమ్మగా ఉండే అండ్ హెల్దీ మన వెల్లుల్లి పచ్చడిని రెడీ చేసుకున్నాం కదా. ఇది కనుక వేడి వేడి అన్నంలో వేసుకొని కాస్తంత నెయ్యి వేసుకొని తింటుంటే అబ్బబ్బబ్బా ఇప్పుడే నోరు ఊరుతుంది కదా. అలాగే అన్నంలోకి కాకుండా ఇది ఇడ్లీ, దోశ, అట్టు వీటిల్లో కూడా వేసుకొని తినండి. చాలా చాలా కమ్మగా ఉంటుందండి. మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరి మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.